ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ 13. పెట్టమ్మా రామ్ చరణ్. మీరు పెడతారా? మీరు పెట్టండి. ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ 46 బాలకృష్ణ గారు. ఏంటి చిరంజీవి గారు 36 బాలకృష్ణ గారు ఏంటి చిన్నప్పటి నుంచే చేస్తున్నారు సినిమాలు. అమ్మా బాలకృష్ణ గారు నన్ను కాబట్టి వెరీ గుడ్. ఈ షోలో కూడా టాప్ బ్యూట్ గెస్ట్ బాలకృష్ణ గారు అండ్ మై మోస్ట్ ఫేవరెట్ గెస్ట్ ఈ షోలో ఆయన. నంది అవార్డ్స్ 2 రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ గారు. నంది అవార్డ్స్ ఎన్ని? నంది అవార్డ్స్ గారు కళ్యాణ్ గారు. ఆర్డర్ ఒకటి మార్చుకోవచ్చు పైకి. లేదు మార్చలేము. 3. ఆహా. 1. అరే కమాన్ చరణ్. అబ్బా నా బెస్ట్ ఫ్రెండ్ వల్ల నేను గెలిచాను. కమాన్. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 155. బన్నీ. మెగాస్టార్ చిరంజీవి గారు. అయిపోయింది. ఐ లాస్. ఓకే ఓకే. ఎంత మంది దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయో ఇక్కడ పెట్టండి. అనిల్ గారు మీరే జడ్జ్ చేయాలి. 2, 3, 11, 12, 13, 14. 2 కార్డ్. కంగ్రాచులేషన్స్, నువ్వు ఇందులో గెలిచావు మళ్ళీ కాబట్టి. ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా? లేదు ఈసారి గిఫ్ట్ ఇస్తాం. ఇది నంబర్ 1 యారీ రే సాదా సీదా మైత్రి కాదిది. ఈ కార్డ్స్ గేమ్ గురు ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా తెలుసుకున్నాం కార్డ్స్ వల్ల. ఈ గేమ్ ఆడటం వల్ల మన యాక్టర్లు అందరి గురించి ఒకసారి తెలిసింది. వాళ్ళ తెలిసి సాధించిన ఒకసారి విజయాలు. సూపర్. దట్ వాస్ ది ఐడియా. సో గోయింగ్ టు అవర్ నెక్స్ట్ రౌండ్. ఇండియా వాంట్స్ టు నో. ఇవే మీ బజర్లు. ఓకే. అనిల్ గారు మీ బజర్. అది ఫస్ట్ మీమ్. ఈ మీమ్ డైలాగ్ ఎవరు చెప్పగలుగుతారు? ఏ సినిమాలోది, ఎక్కడిది? అంటే ఆకలి వేస్తుంది, 2 రోజులు అయింది తిని, పక్క తీసుకెళ్ళి ఏమన్నా పెట్టండి రా పళ్ళు ఉన్నాయి కదా అని పవన్ కళ్యాణ్ గారు. దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. అనిల్ గారు మీకు? దొరకట్లేదు, ఎగ్జాక్ట్ డైలాగ్ దొరకదు. సో ప్రకాష్ సార్ చెప్పింది నేనేదో సరదాగా అన్నాను రా, నువ్వేంటి అంత సీరియస్ తీసుకున్నావు. సో మీరు ఈ మీమ్ రియల్ లైఫ్ లో ఎప్పుడన్నా, ఈ డైలాగ్ మీరు రియల్ లైఫ్ లో ఎప్పుడన్నా వాడాలంటే ఎవడు వాడతారు? మీరు సరదాగా చెప్పింది ఎవరన్నా సీరియస్ గా తీసుకుని ఏదేదో జరిగిపోయిందా లైఫ్ లో ఎప్పుడన్నా? F2 అప్పుడు జరిగింది. చెప్పండి ఏం జరిగింది. వెంకటేష్ గారు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒకసారి చిన్న లెగ్కి చిన్న మసాజ్ లాగా, ఫుట్ మసాజ్ లాంటి చేయించుకుంటాను, ఒక 1 hour లేట్గా వస్తానమ్మా అని చెప్పారు. వస్తే ఆయన మళ్ళీ వెళ్తూ అమ్మా ఇక్కడే ఫినిష్ చేయాలి అన్నారు. ఆయనలో ఉన్న ప్రొడ్యూసర్ బయటకు వచ్చారు. సో సరే ఆయన ఫినిష్ చేయమంటున్నారు కదా అని చెప్పి ఆ చనువుతోటే సరే ఆయన బ్రేక్ తర్వాత 1 hour మర్చిపోయాను నేను. వెళ్ళిపోయి సరదాగా పంపించాము ఆ సాయిని. వెళ్ళి బ్రేక్ తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం, ఈవినింగ్ వెళ్తాను కనుక్కో. డోర్ తీసాడు సాయి, 2 అరుపులు వినపడ్డాయి, జంప్ చేసి బయటకు వచ్చి నేను చేసిన సరదా అక్కడ అలా సీరియస్ అయింది. అలా సీరియస్ అయిందా? ఓకే, కెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ వన్ ప్లీజ్. YOLO అనే ఫుల్ ఫామ్ ఎవరికి తెలుసు? తెలియదు. మరి ఎందుకు నొక్కారు? ఇందాక మీరు ఏదో అన్నారా, సగం గుర్తొచ్చింది అని వచ్చి మళ్ళీ ఎనీథింగ్ అదే గుర్తు రావట్లేదు. అంత పాప్, అదే పాప్. యూ లివ్ ఓన్లీ వన్స్. ఓకే, దట్స్ YOLO. ఓకే, నెక్స్ట్ వన్ ప్లీజ్. ఆ ఎమోజీకి పేరేంటి అని ఎవరికన్నా తెలుసు? ఎగ్జాక్ట్ పేరు తెలియదు, బట్ కోపం వచ్చింది అన్న దానికి వాడతారు అనుకుంటా. దీన్ని టెంగు అంటారు సార్, జపనీస్ మీమ్. ఓహో, దాని మీనింగ్ ఆరగెన్స్ డెమాన్స్ట్రేట్ చేస్తామంటారు. మీరు ఇది వాట్సాప్ లో పంపించాలంటే ఎవరికి ఫస్ట్ పంపిస్తారు? వద్దులేండి, కాపురాలు కూలిపోతాయి. మీకేం ఆన్సర్ ఉంటుంది? డిట్టో అంటావా? అంతేగా అంతేగా. అంతేగా.